హాయ్ ఫ్రెండ్స్, మన భారతదేశం కథలకు కల్పనలకు మాత్రమే కాదు, అంతులేని సంపదకు కూడా పుట్టినిల్లు అని అందరికీ తెలుసు. అవును రవి, తరచూ ఏదో ఒక మూల మనల్ని ఆశ్చర్యపరుస్తూ నిధులు బయటపడుతూనే ఉంటాయి. కొన్నిసార్లు వేల కోట్ల విలువైన సంపద ప్రభుత్వ ఖజానాకు కూడా చేరుతుంది. అయితే మన పూర్వీకులు ఈ గుప్త నిధులను ఊరికే దాచిపెట్టలేదు కదా. వాటికి శక్తివంతమైన మంత్రాలు వేశారని, భయంకరమైన శాపాలు కూడా జోడించారని పెద్దలు చెబుతారు. ఎంతలా అంటే కొన్ని నిధిగదుల తలుపులు తెరిస్తే చాలు, తెరిచినవారు రక్తం కక్కుకుని చస్తారేమో అన్నంత భయంకరంగా ఉంటాయి ఆ శాపాలు. వింటుంటేనే ఒళ్ళు జలధరిస్తోంది కదూ. నిజమే మాధవి, సైన్స్కు కూడా అంతుచిక్కని రహస్యాలు కొన్ని మన చుట్టూ ఉన్నాయి. మనకు తెలియని ఎన్నో చోట్ల భూగర్భంలో అపారమైన నిధులు నిద్రపోతున్నాయి. ఇప్పుడు మనం అలాంటి కొన్ని నిధుల గురించే తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా 108 విష్ణు దేవాలయాల చుట్టూ అల్లుకున్న కథలివి. ఈ కథలు వింటుంటే ఆశ్చర్యం, ఆసక్తి రెండూ కలుగుతాయి. మొదటగా శ్రీకృష్ణుడి లీలానగరం ద్వారక గురించి తెలుసుకుందాం. ద్వారక దేవతల్ని సైతం అబ్బురపరిచిన దివ్య నగరమది. కాని కాలమనేది ఎవరినీ వదలదు కదా. ఆ వైభవోపేతమైన ద్వారక కూడా నెమ్మదిగా చరిత్ర పుటల నుంచి జారిపోయి కాలగర్భంలో కలిసిపోయింది. అంతటితో ఆ కథ ముగిసిపోయిందనుకుంటే మనం పొరపడినట్లే. ఎందుకంటే అదే ద్వారక ఇప్పటికీ ఉందని చాలామంది ప్రగాఢంగా నమ్ముతారు. ఎక్కడో తెలుసా? అనంత సాగరంలో. అవును, భయంకరమైన సముద్రపు అలల కింద లోతైన జలాల్లో ఆ నగరం పదిలంగా ఉందని చెబుతారు. అక్కడ ఎవ్వరికీ అంతుచిక్కని అమూల్యమైన రహస్యాలను తన గుండెల్లో దాచుకుందట. యుగాల నాటి అద్భుత గాథలకు తానే మౌన సాక్షిగా మిగిలిందని విశ్వసించేవారు ఎంతోమంది. ఆ రాజ్యం, దాని అమూల్యమైన నిధులు అన్నీ అరేబియా సముద్రం అడుగున ఎక్కడో ఉన్నాయట. చిత్రంగా దేశమంతటా విస్తరించి ఉన్న 108 పవిత్ర విష్ణుక్షేత్రాలకు, అంటే దివ్యదేశాలకు, ఈ మునిగిపోయిన ద్వారకకు ఏదో తెలియని విడదీయరాని బంధముందంటారు పెద్దలు. కొన్ని నిధులు ఎప్పుడో మాయమైపోయాయి. వాటిని సముద్రుడే తనలో కలిపేసుకున్నాడా, లేక కాలమే వాటిని కబళించిందా ఎవరికి తెలుసు. ఇది నిజంగా ఓ మిస్టరీనే. ద్వారక నీట మునిగి ఉండొచ్చన్న మాటే ఆశ్చర్యంగా ఉంది కదా. మరి ఇలాంటిదే మరో నమ్మశక్యం కాని కథ తిరుమల కొండల్లో కూడా ఉంది కదూ మాధవి? అవును రవి, తిరుమల కొండల్లో అర్ధరాత్రివేళ భయంకరమైన నిశ్శబ్దం నెలకొన్నప్పుడు గంటల చప్పుడు వినిపిస్తుందని అంటారు. అది 1800వ సంవత్సరం. ఓ బ్రిటిష్ సర్వేయర్ తిరుమల కొండల్లో పరిశోధన చేస్తున్నాడు. అలా చేస్తున్నప్పుడు అనుకోకుండా అతని కంటికి ఓ పురాతన పత్రం చిక్కింది. అందులో ఏముందో తెలుసా? తిరుమల శ్రీవారి ఆలయం కింద మనం ప్రదక్షిణ చేసే మార్గం అడుగున రహస్యంగా నిధి గదులున్నాయని రాసి ఉంది. వాటికి పెద్ద పెద్ద రాతి తలుపులున్నాయట. అంతేకాదు, బలమైన ఇనుప గడియలు కూడా వేసి ఉన్నాయట. ఈ విషయం తెలిసిన ఓ బ్రిటిష్ అధికారికి దురాశ పుట్టింది. వెంటనే తవ్వకాలు మొదలుపెట్టమని ఆజ్ఞాపించాడు. కాని ఆ తరువాత ఏం జరిగి ఉంటుందో ఊహించగలరా? పనివాళ్లంతా ఉన్న ఫళంగా తీవ్రమైన జబ్బుల బారిన పడ్డారు. మరికొందరైతే అర్ధాంతరంగా ప్రాణాలు విడిచారు. ఇంకొందరిని ఏదో తెలియని పెను విపత్తు చుట్టుముట్టింది. అంతే, అప్పటినుంచి ఆ నిధి జోలికి వెళ్లడానికి ఎవ్వరూ సాహసించలేదు. ఇప్పుడు కూడా పూజారులు కేవలం స్వామివారి కైంకర్యాలకే పరిమితమయ్యారు. కాని ఆ కొండల కింద నివసించే గ్రామస్తుల గుండెల్లో మాత్రం ఆ కథ ఇంకా సజీవంగానే ఉంది. తిరుమల వెంకన్న పాదాల కింద ఆ కఠినమైన రాతి నేలల్లో నిజంగానే బంగారం, వజ్రవైడూర్యాలు దాగి ఉన్నాయా? ఒకవేళ ఉంటే అవి ఎవరికోసం, ఎప్పటినుంచి ఎదురుచూస్తున్నాయో? ఇది కూడా ఓ చిక్కుముడి వీడని రహస్యమే. రవి, తిరుమల కథ వింటుంటేనే వెన్నులో వణుకు పుడుతోంది. ఇప్పుడు మనం అహోబిలం అడవుల గురించి, అక్కడి శాపగ్రస్తమైన సిరి సంపదల కథ గురించి తెలుసుకుందామా? తప్పకుండా మాధవి. అది ఆంధ్రప్రదేశ్లోని దట్టమైన అరణ్యం. అక్కడ కొండమీద నరసింహస్వామి ఆలయం ఉంది. ఆ ఆలయం దగ్గర కాగడాల వెలుగులో ఓ వింత దృశ్యం కనిపిస్తుందట. అదేంటంటే ఆలయం పక్కనే మూతపడి ఉన్న ఓ పాడుబడ్డ బావి. దాన్ని చూపిస్తూ స్థానికులు కథ చెబుతారు. ఆ బావిలో అపారమైన సంపద దాగి ఉందట. ఎంత సంపదంటే తిరువనంతపురం పద్మనాభస్వామి ఆలయంలోని నిధి కంటే కూడా కొన్ని రెట్లు విలువైనదని అంటారు. అక్కడ దొరికిన శిలా శాసనాలు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయి. వాటి ప్రకారం విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు ఇక్కడ అపారమైన బంగారు నిధిని దాచిపెట్టారు.
దశాబ్దాలుగా ఎందరో సాహసికులు నిధి కోసం ఆశపడిన వాళ్లు ఆ బావిని తవ్వాలని ప్రయత్నించారు. కాని ఫలితం ఏమైందో తెలుసా? ప్రయత్నించిన ప్రతి ఒక్కరూ దారుణమైన వినాశనాన్ని కొని తెచ్చుకున్నారు. ఓసారి పురావస్తు శాఖకు చెందిన ఒక ప్రొఫెసర్ అక్కడ పరిశోధన చేశారు. ఆయన విషవాయువులు పీల్చి అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. మరోసారి ఓ ఇంజనీర్ ధైర్యం చేశారు. మూసి ఉన్న ఆ గదిలోకి వెళ్లడానికి ప్రయత్నించి పాపం ప్రాణాలు కోల్పోయారు. చివరకు ఓ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కూడా ఆ నిధిని బయటకు తీయాలని చూశారు. కాని అక్కడ జరిగిన విపరీత పరిణామాలకు భయపడి ఆయన కూడా వెనక్కి తగ్గారు. అంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో మీరే అర్థం చేసుకోండి. అందుకే గ్రామస్థులు ఇప్పటికీ భయభక్తులతో ఉంటారు. వాళ్ళు ఏమంటారంటే, మా శాస్త్రాల ప్రకారం ఆ నిధిని ఇప్పుడు తీయకూడదు, దానికి సరైన కాలం కలిసి రావాలి అంటారు. అసలు ఎందుకలా జరుగుతోంది? ఒకవేళ ఆ నిధిని తీస్తే ఏమవుతుంది? ఈ ప్రశ్నలకు సమాధానం ఆ నరసింహస్వామికే తెలియాలి. ఈ నిధుల చుట్టూ అలుముకున్న శాపాల గురించి మాట్లాడుకుంటే సర్పాల ప్రస్తావన రాకుండా ఉండదు కదా. మన పురాతన ఆలయాల కథల్లో పాములకు, సర్పాలకు ఎప్పుడూ ఓ ప్రత్యేక స్థానం ఉంటుంది. అవును, ఉదాహరణకు తిరువనంతపురం పద్మనాభస్వామి ఆలయంనే తీసుకోండి. అక్కడ మూసి ఉన్న బీ గది తలుపునకు ఓ భయంకరమైన మహాసర్పం కావలి కాస్తోందని ప్రతీతి. మహామంత్రసిద్ధులైన ఋషులు దాన్ని నాగబంధమనే మంత్రంతో బంధించారని మనకు తెలిసిన విషయమే. అలాగే మనం ముందు చెప్పుకున్న అహోబిలంలో కూడా ఓ రహస్య గదిని తెరవడానికి ప్రయత్నించిన వారికి విషపూరితమైన మరణం ఎదురైంది. మరి ఈ నాగబంధాలను ఛేదించి ఆ నిధులను దక్కించుకునే ధైర్యశాలి ఎవరైనా పుడతాడా? ఈ ప్రశ్నకు కాలమే సమాధానం చెప్పాలి. ఎందుకంటే గుండెల్లో దమ్ముంటే తప్ప ఎవరూ ఆ సాహసం చెయ్యలేరు. ఇది నిజంగా సాహసంతో కూడుకున్న పనే. ఇప్పుడు పద్మనాభస్వామి ఆలయం, కేరళ, అనంతశేయునుడి నిగూఢ నిధుల గురించి మరింత వివరంగా తెలుసుకుందాం. అనంత పద్మనాభుడు ఆదిశేషునిపై శయనించిన ఆ అపురూప దృశ్యం చూడగానే నేపాళ్లోని బుధనీలకంఠ గుర్తుకు వస్తోంది కదూ. కేరళలోని ఈ పద్మనాభస్వామి ఆలయం కూడా 108 దివ్యదేశాల్లో ఒకటి. ఇక్కడ రహస్యంగా దాగియున్న నిధి గదుల గురించి తరతరాలుగా కథలుగా చెప్పుకుంటున్నారు. అది 2011వ సంవత్సరం సుప్రీంకోర్టు ఆదేశాలతో 5 రహస్య గదులను తెరిచారు. అంతే, ఆ తరువాత కళ్లముందు కనిపించింది అంతులేని సంపద. బంగారం, వజ్రాలు, రత్నాలు, పురాతన నాణేలు, అవి కళ్ళు చెదిరేలా ఉన్నాయి. ఊహకు కూడా అందని అపార సంపద అది. కాని 6వ గది, అదేనండి బి నేలమాళిగ, అంటే వాల్ట్ బి, అది మాత్రం ఎంత ప్రయత్నించినా మొండిగా మూసుకునే ఉంది. ఎందుకంటే దాని జోలికి వెళ్లొద్దని గట్టిగా చెబుతారు. అది మహా పవిత్రమైనదట. ఏమాత్రం అపచారం జరిగినా పెను శాపాలు చుట్టుకుంటాయని పూజారులు, ఆలయ అధికారులు హెచ్చరిస్తూనే ఉంటారు. ఆలయం లోపల కాగడ వెలుగులో ఓ సన్నని నడవలోంచి మంద్రంగా మంత్రోచ్చారణ వినిపిస్తూ ఉంటుంది. అక్కడే ఓ పూజారి గొంతులో భయం స్పష్టంగా తెలుస్తుంది. ఆయన ఏమంటారంటే, ఈ తలుపును ఏ మానవుడూ తాకరాదు. అలా ప్రయత్నించినవారు తమ రక్తంతోనే మూల్యం చెల్లించుకున్నారు. ఆలయ చరిత్ర కూడా ఇదే చెబుతోంది. పూర్వం ట్రావెన్కోర్ మహారాజు మార్తాండవర్మ కాలంలో అట మహాశక్తిమంతులైన సిద్ధపురుషులు నాగమంత్రాలతో, గరుడ మంత్రాలతో ఆ గదిని బంధించారట. వారి నమ్మకం ప్రకారం కేవలం అత్యంత పవిత్రమైన వారే, అది కూడా నిర్దిష్టమైన రీతిలో గరుడ మంత్రాన్ని ఉచ్చరించగల సిద్ధులో మాత్రమే ఆ తలుపును తెరవగలరు. ఇది నమ్మశక్యం కాకపోవచ్చు, కాని 1930లలో కొందరు దుండగులు ఆ నిధిని దోచుకోవాలని ఆలయంలోకి చొరబడ్డారట. కాని ఏం జరిగిందో తెలుసా? ఎక్కడినుంచి వచ్చాయో తెలియని భయంకరమైన సర్పాలు వారిని తరిమి కొట్టాయని చెబుతారు. అంతెందుకు, ఈ ఆధునిక కాలంలో కూడా ఓ సంఘటన జరిగింది. ఆ బీ-వాల్ట్ రహస్యాన్ని ఛేదిస్తానని ఓ పరిశోధకుడు సవాలు చేశాడట. ఆ గది సమీపంలోకి వెళ్లగానే అతను తీవ్రమైన షాక్కు గురై అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడని బలంగా వినిపించేమాట. ఏమిటి వింత ఇదంతా? ఈ 108 దివ్యదేశాల గర్భంలో ఇంకా ఎన్ని రహస్యాలు దాగి ఉన్నాయో, ఎన్ని నిధులు, ఎన్ని శాపాలు పొంచి ఉన్నాయో. వాటిని ఛేదించాలన్న ఆశ ఒకవైపు, తెలియని భయం మరోవైపు, చెప్పలేని ఉత్కంఠ మనసును తొలిచేస్తూ ఉంటుంది.
మానవ మేధస్సుకు సవాలు విసురుతున్న ఈ మిస్టరీలకు బహుశా కాలమే సమాధానం చెప్పాలి. ఆ దేవదేవుడి అనుమతి లభించే వరకు ఆ రహస్యాలుగానే మిగిలిపోతాయేమో. మీకేమనిపిస్తుంది?